హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. చిన్న చిన్న విషయాలు మనకెన్నో నేర్పుతాయి. మనం వాటిని పట్టించుకోం. ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎన్నో సంఘటనల ద్వారా మీరు ఎంతో నేర్చుకున్నారు. మీ మనసు లోతుల నుంచి వెళ్ళినప్పుడు మీకు ప్రతిదీ అర్థమవుతుంది. మీరు బైక్ నడుపుతున్నప్పుడు మీకు ఫోన్ వస్తే మొబైల్ని మీ చెవికి భుజానికి మధ్య ఇరికించి బైక్ నడుపుతారు, అవునా కదా? ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడుతూ ఎదుటి వారికి సమాధానాలు ఇస్తున్నారు. మరి బైక్ ఎవరు నడుపుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ ఇస్తున్నారు. ఎంత ట్రాఫిక్ ఉన్నా చాకచాక్యంగా బైక్ దూసుకుపోతుంది. మలుపులన్నీ చక్కగా క్రాస్ చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? మీరు మాత్రం ఫోన్ మాట్లాడుతున్నారు, సమాధానాలు ఇస్తున్నారు. అది ఎవరంటే మీలో ఇంకొక మనిషి ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. అదే మీ ఇన్నర్ మైండ్. ఎస్, దానికి అన్నీ అలవాటైపోయాయి. మీ ప్రమేయం లేకుండానే అన్ని తనే చేస్తుంది. అలాగే మీ యొక్క ఉన్నతికి మీరు గొప్ప గొప్ప ఆలోచనలతో దాన్ని నింపండి మై డియర్ ఫ్రెండ్స్. మిగతా అవన్నీ అది చేసుకోబోతుంది. నేను ఏది చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, ఇలాంటి మాటలు చెప్పకండి మై డియర్ ఫ్రెండ్స్. ఐ కెన్, ఐ హ్యావ్, ఎస్, నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అనేది కాన్ఫిడెంట్ మాటలు, పాజిటివ్ మాటలు పదే పదే చెప్పండి. అది వాటిని గ్రహించి మీ జీవితం కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపాసిబుల్, ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ యూనివర్స్. ఏదైనా సాధించగలరు. మీరు తదేకంగా ఆలోచించినప్పుడే మీరు ఏదైనా సాధించగలరు. మీరు ఏదో సాధించడానికి మనిషి రూపంలో ఇక్కడ జన్మ తీసుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ జన్మ వృధా పోరాదు. ప్రయత్నించండి. మీరు ఏం చేయగలరు ఇప్పుడే మీరు యూనివర్స్ అవకాశాలను కలిగిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. యు ఆర్ ద క్రియేటర్. యూ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్ బట్ షో సంథింగ్. ఎస్, మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి, మీ ఇన్నర్ మైండ్కి ఎంత ఎంత తక్కువగా మాట్లాడి, ఎంత మౌనంగా ఉండి మీతో మీరు మాట్లాడుకుంటూ మీతో మీరు ఎంత పాజిటివ్ వర్డ్స్ చెప్తారో మీ ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా పాజిటివ్గా తయారవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఏదైతే పదే పదే బాధలు, కష్టాలు, కోపం, అసహ్యం, జలస్ ఇవన్నీ దానితో నింపుతారో, వీటన్నిటితో మీ ఇన్నర్ మైండ్ని నింపుతారో, మీ ఫ్యూచర్ కూడా అదే